హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. మీకు ఒక చక్కటి సూప్ని, చక్కటి స్టార్టర్ని తీసుకొచ్చేసాను. చక్కటి డిషెస్ని, రెసిపీస్ని అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ వారం అంతా కూడా చక్కగా అదే సూప్ని, ఆ స్టార్టర్ని కూడా ట్రై చేసుకుందాము. సూప్స్ కన్జ్యూమ్ చేయడం కూడా చాలా హెల్దీ అనే విషయాలు మనందరికీ కూడా తెలిసిన విషయమే. సూప్ కన్జ్యూమ్ చేస్తూ అంటే సూప్ని మన మీల్లో ఇంక్లూడ్ చేసి కనుక మీల్ని తీసుకున్నట్లయితే తక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని ఎక్కువ ఫుడ్ తింటూ మనం గ్యాదర్ చేయొచ్చంట. అంటే ఎక్కువ ఫుడ్ తిన్నా కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మనము కన్జ్యూమ్ చేసే విధంగా వస్తుంది. కాబట్టి అది చాలా హెల్దీ అనే విషయాల్ని మనం ముందు డిస్కస్ కూడా చేసుకోబోతున్నాము. ఎనీవే, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఆ అద్భుతమైన సూప్ పేరు ఏంటంటే హంగేరియన్ బీన్ సూప్. ఈ హంగేరియన్ బీన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో, బీన్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను, మనకు టైం కన్జ్యూమ్ అయ్యే విధంగా, అంటే టైం సేవ్ అయ్యే విధంగా. సో ఉడికించిన బీన్స్ కొద్దిగా తీసుకున్నా. అలాగే క్యారెట్ ఉంది, కొద్దిగా లెమన్ ఉంది. ఇది లాస్ట్లో మనం గార్నిష్ కోసం యూస్ చేస్తూ ఉన్నాము, మధ్యలో మిక్స్ చేయము. అలాగే ఒక 4-5 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ తీసుకున్నాను, అంటే వెల్లుల్లిపాయ. అలాగే ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా కారపొడి, అలాగే కీరా ఒకటి. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే బటర్ కొద్దిగా వాడుకున్నాము రూ చేసుకోవడానికి. అలాగే ఫ్లవర్ కొద్దిగా ఉంది. దాంతోపాటుగానే ఒక ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాం అనమాట. సో వీటన్నింటి కాంబినేషన్స్లో మనం చక్కటి సూప్ని తయారు చేసేసుకుందాం. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీనికి సంబంధించిన పాత్రలు గీత్రలన్నీ పెట్టేసుకుని రెడీ అయిపోయాను నేను. ప్రప్రథమంగా కటింగ్స్ వగేరాలు అయ్యే లోపు ప్యాన్ అయితే వెలిగించేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ప్రాసెస్ మొదలు పెట్టేస్తాను. ఆల్రెడీ సగానికి పైగా నేను బీన్స్ కుక్ చేసి పెట్టుకున్న, మిగిలిన సగం ఇప్పుడు కుక్ అయితే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా వేసుకొని నేను వాటర్లో బీన్స్ వేసేస్తాను. ఫస్ట్ వాటర్ కొద్దిగా ఎక్కువ అయ్యాయి, తీసేస్తున్నా. జస్ట్ బీన్స్ మునిగిపోయేంత వరకు పెట్టుకొని మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో కుక్ అయ్యే విధంగా మనం వాటర్ లెవెల్ చూసుకోవాలన్నమాట. అయిపోయింది కదా. తర్వాత ఇంకా క్యారెట్స్ వగేరాలన్నీ కూడా కట్ చేసేసి దాంట్లో వేసుకుందాం. జస్ట్ ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు సూప్స్లో ఇలాంటి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసేసి తర్వాత మిక్స్ చేసుకోవడం కానీ, అంటే గ్రైండ్ చేసుకోవడం కానీ, ఇలాగ మ్యాష్ చేసేసుకొని తర్వాత వడపోసేసి ఈ వెజిటేబుల్స్ని పక్కకు తీసేస్తూ ఉంటాము. అలా తీసేసి ఓన్లీ సూప్ వాడతాం అనమాట. ఇందులో మాత్రం అలా ఉండదు. ఇవన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ సూప్లో అలాగే సర్వ్ చేస్తాము. కాబట్టి ఈ సైజ్ ఆఫ్ ది వెజిటేబుల్స్ ఏవైతే మనం కట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మనం కాన్షియస్గా ఉంటూ వాటిని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మళ్ళీ డిష్లోకి వెళ్తాయి, తినేటప్పుడు కూడా యూస్ చేస్తాం. కాబట్టి ఆ సైజెస్ అన్నీ కూడా ఈవెన్గా ఉండేలాగా, ఆడ్ షేప్లో లేకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ కీరాకు సంబంధించి సీడ్స్ రిమూవ్ చేసేస్తున్నాను నేను. సీడ్ రిమూవ్ చేసేసుకొని కట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా మునిగిపోయాయి కదా ఆ వాటర్లో, మనం అది కూడా చూస్తున్నాం క్లియర్గా. అన్నీ అయిపోయాయి. సో ఇప్పటివరకు అయిపోయింది. అండ్ క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ అదేవిధంగా అలాగే వేసేస్తున్నాను. కావాలంటే హాఫ్ కట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకున్నట్లయితే. ఉల్లిపాయను మాత్రం దగ్గర ఒక 6 ముక్కలు లేకపోతే ఒక 8 ముక్కలు వచ్చేలాగా కట్ చేస్తున్నా. ఓకే, ఇది కుక్ అవుతూ ఉంటుంది. చక్కగా కుక్ అవనివ్వండి. మంచిగా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత
మనం పక్క నుంచి రూ తయారు చేసుకుని రూలో దీన్ని యాడ్ చేసుకుంటాం, లేకపోతే రూని దీంట్లో యాడ్ చేసుకుంటాం. జస్ట్ వెయిట్ ఫర్ చక్కగా బాయిల్ అవుతోంది. ఈలోపు మనము ఇంకో పని చేద్దాం. ఇంకో స్టవ్ మీద రూ తయారు చేసుకుందాం. రూ అంటే మనకు తెలుసు కదా, థికనింగ్ ఏజెంట్ లాగా వాడుతూ ఉంటాం, జనరల్గా ఫ్లవర్ తోటి యూజ్ చేస్తాము. సో ఇందులో బటర్ వేసుకొని ఆ బటర్లో ఫ్లవర్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక చక్కటి పేస్ట్ పౌడర్ లాగా తయారవుతుంది. ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నట్టయితే కొద్దిగా పేస్ట్ వస్తుంది అనమాట. మనకి ఏ డెన్సిటీ, ఏ క్వాంటిటీ ఆర్ ఎంత థిక్గా అయితే సూప్ కావాలనుకుంటున్నామో అంత ఆ విధంగా మనం రూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. థిక్గా కావాలంటే ఎక్కువ రూ యాడ్ చేస్తాము, కొద్దిగా బాగా డైల్యూటెడ్గా ఉండాలంటే తక్కువ రూ యాడ్ చేస్తాం. ఆ విధంగా రూ తయారు చేసుకోవచ్చు అనమాట. రూని యూజ్ చేసుకోవచ్చు కూడా. సో బటర్ దాంట్లో వేసాం, ఆ బటర్లో ఫ్లవర్ వేసాం. స్టవ్ కట్టేసుకొని కొద్దిగంతా మళ్ళీ వేరే వాటర్ వేసుకోకుండా దీన్ని యాడ్ చేస్తాం. ఇది కూడా బాగా దగ్గరకు వచ్చింది. స్టవ్ తగ్గించేసుకుందాం. తయారైంది. ఇక్కడ ఇంకా వాటర్ మనం ఇదంతా చేసుకునేలో కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ థికనింగ్ ఏజెంట్ రూని మనకు ఎంత కావాలంటే అంత డెన్సిటీ వచ్చే విధంగా సూప్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. వరకు సూప్ బాగా నీళ్ళుగా అలా కనిపించింది కదా. ఇది కాస్త ఇప్పుడు కొద్దిగా థిక్గా వచ్చి కొంచెం డెన్సిటీ వస్తుంది. దానివల్ల మనకి చూడడానికి అలాగే తాగడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో సూప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బాయిల్ మనం కొద్దిగా ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది కాబట్టి దాన్ని అలా కానిద్దాం. మనం ఫైనల్లీ ఇక్కడ క్రీమ్ రెడీ చేసుకుందాం, గార్నిష్ అండ్ టేస్ట్ యాడ్ చేసుకోవడానికి. సో ఇందులో జస్ట్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను కొద్దిగా. జనరల్గా అయితే సార్ క్రీమ్ యూస్ చేస్తారు. సార్ క్రీమ్ కొద్దిగా పుల్లగా అలా ఉంటుంది కాబట్టి నేను ఫ్రెష్ క్రీమే యూస్ చేస్తున్నా. సో ఇక్కడే జస్ట్ కొద్దిగా అంత కావాల్సి వస్తుంది, ఇంత నిమ్మకాయ అవసరం లేదు. సో ఈ మాత్రం చాలు. ఓకే, ఇప్పుడు అదే సార్ అయిపోయింది అన్నమాట. కొద్దిగంత సాల్ట్. నీట్గా విస్క్ చేసుకున్నట్లయితే మనకు ఈ సార్ క్రీము గార్నిష్ కోసం రెడీ అయిపోతుంది. ఇది కూడా మంచి టేస్ట్ ఎన్హాన్సర్ అవుతుంది. సో నీట్గా విస్క్ చేసేసుకున్నాం, ఆడబెట్టేసుకొని దీనికి మిగిలినంత చూసేస్తాం. సో ఇందులో ఇంతవరకు మనం ఉప్పు కారాలు లాంటివి ఏమి వేయలేదు కాబట్టి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగంత పెప్పర్ మొత్తం వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన కారపొడి కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెప్పర్ వాడుతున్నాను, అలాగే కొద్దిగా కారం వాడుతున్నాను. సో పెప్పర్ అయితే ఓకే, కానీ కారపొడి ఎప్పుడైతే యూస్ చేస్తామో మళ్ళీ ఆ పచ్చి వాసన రాకుండా ఉండాలి కాబట్టి కొద్దిగంత మనకు ఉడకాల్సి వస్తుంది. ఇది మొత్తం అంతా కూడా రెడీ. జస్ట్ ఆ కారాలన్నీ కూడా సెటిల్ అయ్యేంత వరకు ఒక 1 or 2 minutes, 1 minute సరిపోతుంది యాక్చువల్లీ. 1 or 2 minutes కొద్దిగా ఉడికిన తర్వాత ఒకేసారి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.
బాగానే వచ్చింది అన్నట్టు. ఫీవర్స్ ఏమైనా ఉన్నప్పుడు, ఎవరికైనా సరే కొద్దిగా జలుబు చేసింది అలాంటప్పుడు చక్కగా చేసుకొని తినచ్చు. అందులోనూ వెజిటేరియన్ కాబట్టి ఎటువంటి మొహమాటాలు లేకుండా హ్యాపీగా తినేసుకోవచ్చు. మన సూప్స్ అండ్ స్టార్టర్స్లో నెక్స్ట్ ఐటమ్ స్టార్టర్కి వచ్చేసాం. చక్కటి స్టార్టర్ని కూడా ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. స్టార్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డిష్ అయిపోయింది ఈ రోజుల్లో. మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఫుల్ ఫార్మల్ మీల్ అవుతుందో అప్పుడు సూపు, స్టార్టరు, మెయిన్ కోర్సు, తర్వాత డెజర్ట్, ఈ విధంగా 5 కోర్స్ మీల్స్ వరకు నియర్లీ వస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయింది. మన దగ్గర ఇప్పుడిప్పుడే స్టార్టర్ యూటిలైజేషన్ బాగా పెరిగినప్పటికీ కూడా నియర్లీ 16th సెంచరీ ఆ టైం నుంచినే ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో ఇలాంటి వాటిల్లో కూడా స్టార్టర్స్ని బాగా విరివిగా వాడేవాళ్ళు. ఎనీవే, ఇలాంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం. సరే, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఆ స్టార్టర్ ఏంటంటే ఓరియంటల్ క్రిస్పీ ఫ్రైడ్ వెజిటబుల్స్. ఈ ఓరియంటల్ క్రిస్పీ ఫ్రైడ్ వెజిటబుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే బేబీ కార్న్ తీసుకున్నాను ఇక్కడ ఒక 2, దాంతోపాటుగానే ఆనియన్ అంటే ఉల్లిపాయ తీసుకున్నాను, మష్రూమ్ తీసుకున్నాను అంటే పుట్టగొడుగుకు సంబంధించిన పుట్టగొడుగులు తీసుకున్నాను, అలాగే క్యాలీఫ్లవర్ కొద్దిగా, దాంతోపాటుగానే కొద్దిగా వెల్లుల్లి, దాంతోపాటుగా టొమాటో కచప్, సోయా సాస్, ఇంకా కాస్తంత ఫ్లోర్లో కూడా ఇదేం తీసుకున్నానంటే బేసిక్గా కార్న్ ఫ్లోర్ అనమాట. ఇది కార్న్ ఫ్లోర్ తోటి మనం మిక్స్ తయారు చేసుకొని ఒక సింపుల్గా చెప్పాలంటే మనం పకోడీలు తయారు చేసుకుంటాం కదా, ఆ విధమైన పకోడీ స్టైల్లో తయారు చేసుకొని దాన్ని ఫ్రై చేసి దాంతో వంట చేసుకుంటాం అనమాట. దీంతో పాటుగా అంటే ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగానే బెల్ పెప్పర్స్, క్యారెట్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా యూస్ చేయబోతున్నాను. అండ్ నాట్ టు మెన్షన్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. కుకింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. కుకింగ్తో పాటుగా మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో, ఎందుకంటే అన్ని బోల్డ్ అని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి తక్కువగా తీసుకున్నప్పటికీ కూడా కటింగ్ చాలా ఎక్కువే ఉంది కాబట్టి కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువ అవుతుంది, సో కొద్దిగా అంత కట్ చేసుకొని అన్ని జూలియన్ స్టిక్స్ టైప్లో కట్ చేసుకుంటాను అనమాట. అంటే అగ్గిపుల్ల స్థాయిలో వచ్చేలాగా కాస్త లావుపాటి అగ్గిపుల్లలు అనుకుందాం. సో బేబీ కార్న్ కటింగ్ అయిపోయింది. ఉల్లిపాయ కట్ చేసుకుంటాం. సింపుల్గా ఉల్లిపాయ పకోడీకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగానే కట్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ టు కప్. కానీ మనం ఇదివరకే ఒకసారి షోలో మాట్లాడుకునేటప్పుడు చెప్పాను నేను, జనరల్గా మనం కనుక ఏదన్నా ఒక రెస్టారెంట్కి కానీ ఇట్లాగా వెళ్ళినప్పుడు ఏం లేదు, సింపుల్గా మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసేసుకుంటాం. ఆ మెయిన్ కోర్స్తో పాటుగానే తినేస్తూ ఉంటాం అనమాట. ఇంకా హైదరాబాద్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. శుభ్రంగా వెళ్ళిన వెంటనే చికెనా మటనా 2 ఆప్షన్లు. మహా రేర్గా అరుదుగా ఎవరైనా వెళ్ళారంటే మాత్రం వెజ్ కోసం వెళ్తారంతే. వెళ్ళడం, బిర్యానీ ఆర్డర్ చేసుకోవడం, తినేయడం, అదే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం అలాగే చేస్తాను. ఈ విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో బెల్ పెప్పర్స్లో ఎల్లో తీసుకున్నా, అలాగే గ్రీన్ తీసుకుంటున్నాను. దీంతో పాటుగానే క్యారెట్ కూడా కొద్దిగా తీసుకుంటాను. జస్ట్ చూస్తూనండి. ఓకే, నౌ క్యారెట్. ఓకే,
సో వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాం. ఇదివరకే అంటించేసుకుంటే సరిపోయేది అనమాట, పొయ్యి వెలిగించేసుకుని ఉంటే ఈ పాటికి నూనె కాగేది. బట్ ఎనీవే ఇది బాగా పెద్దగా వచ్చేస్తుంది అనమాట దీంట్లో పెట్టు. యా ఓకే, ఆయిల్ అలా వేడి అవుతుండని. అండ్ ఫైనలీ ఒక్కటి మాత్రం మిగిలింది, ఇది కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగంత సాల్ట్, పెప్పర్, వీటిని సరిపోయే విధంగా వేసుకొని, అండ్ ఇంకోటి ఆ ఫ్లవర్కి మాత్రమే కాదు ఈ వెజిటబుల్స్కి కూడా సరిపోయేంత ఉప్పు కారాలు వేసుకోవాలి. ఓకే, కొద్దిగా నీళ్ళు చిలకరించుకుందాం దాంట్లో, జస్ట్ తడి అవ్వడానికి మాత్రమే అన్నమాట అవసరం పడుతుంది. అంతే, అవసరమైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని దీంట్లో వేసుకోండి. సో ఇందులో ఏమేమి వేస్తాం? బెల్ పెప్పర్స్ వేసాం, క్యారెట్ వేసాం, అలాగే బేబీ కార్న్, దాంతోపాటుగానే ఆనియన్స్, మష్రూమ్స్ అండ్ కాలీఫ్లవర్, వీటన్నింటినీ మిక్స్ చేసుకుంటాం. సో ఈ విధంగా తయారైంది మొత్తానికి. ఓకే, వేడిగా ఉంది కదా ఆయిల్, దీన్ని వేసేసుకుంటున్నాను. బాగా వేడి పెట్టుకొని, నేను చాలా చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, మీరు కొద్దిగా పెద్ద పెనంలోనే వెడల్పాటి పెనం ఉండి వేసేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటూ వచ్చారనుకోండి, కింద బాటంకి వెళ్ళి సెట్ అవ్వకుండా పైనుంచినే కాలిపోతుంది. ఈలోపు మనకు విడివిడిగా, అంటే ముద్దగా అయిపోకుండా విడివిడిగా కలిసిపోతాయి. సో ఆ జాగ్రత్త పట్టుకొని వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా సాస్ కోసం రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్లో మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఈలోపు గార్లిక్ని మిక్స్ చేసుకొని, అంటే వెల్లుల్లిపాయలని నీట్గా బాగా మెత్తగా వచ్చేలాగా తరుక్కోవాలన్నమాట. బాగా మెత్తగా అయిపోవడం కోసం అలా రుద్దుతున్నాను. ఓకే, గార్లిక్ రెడీ అయిపోయింది. ఐ బిలీవ్ ప్యాన్ కూడా రెడీ అయిపోయింది. గార్లిక్ వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మిగిలిన సాసెస్ కూడా వేసేసుకుందాం. ఓకే, నౌ ketchup and soya sauce.
ఈ ఓరియంటల్స్ చైనీస్ స్టైల్స్ అనేసరికి ఈ విధంగా ఓక్లు మాడడం అనేదే ప్రత్యేకంగా ఉంటుంది. నా కొద్దిగా వాటర్. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఫ్రైస్ అన్నింటినీ కూడా క్రిస్పీగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటాం అన్నమాట. బ్యూటిఫుల్. సో రెడీ అయిపోయింది కదా, దీన్ని నీట్గా ప్రజెంటేషన్లో పెట్టి ఫైనల్గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కటింగ్స్ కొద్దిగా ఇంకొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేస్తే బాగుండేది అనుకున్నాను, కానీ చిన్న ఇష్యూ ఏంటంటే అలా చేస్తే సరిగా కుక్ అవ్వన్నమాట. అందుకనే జూలియన్స్ లా కట్ చేసాం. ఇటు ఓపిక ఉంది, నిదానంగా స్లో కుక్ చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం అనుకునే ఎలా ఉంటే చిన్న క్యూబ్స్లో చేసుకోవచ్చు. ఎమ్మి ఎమ్మి. అవసరం ఉందండి, హ్యాపీగా ట్రై చేయండి. ఆ కట్స్ మాత్రం మీకు కనుక ఓపిక ఉన్నట్లయితే ఇంకొంచెం పెద్ద పెద్దవి చేసుకొని స్లోగా డీప్ ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే క్రిస్పీనెస్ కొద్దిగా తగ్గుతుంది పెద్ద పెద్ద పీసులు ఉన్నప్పుడు, అది జాగ్రత్త పెట్టుకోవాలి. పర్ఫెక్ట్లీ గుడ్ టేస్ట్ వైజ్గా అయితే. సో ఎందుకు ఆలస్యం, హ్యాపీగా వండుకొని మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి. మరింత ఆలస్యం, మరో ఎపిసోడ్లో మరో కొత్త డిషెస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.